అన్న చెప్పాడు కదా, ఆ కూపన్ అప్లై చేద్దాం. ఎర్రి పప్ప, అబ్బా 500 వెల్కమ్ బోనస్ వచ్చింది. మీ సొంత మనీ ఎంత యాడ్ చేస్తే అంత క్యాష్ బ్యాక్ వస్తుంది. కాలేజ్ ఫీజు 2000 ఉన్నాయిగా, అది యాడ్ చేద్దాం. 4000 పడ్డాయి. ఇప్పుడు రెడ్ మీద వెయ్యండి. 100 వేద్దాం. రెడ్ వచ్చింది. మళ్ళీ రెడ్, త్వరగా వెయ్యండి. 1000 వేద్దాం. 2000 వచ్చింది. అన్న చెప్పినవన్నీ కరెక్టే. ఫస్ట్ టైం నా అకౌంట్ లో 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఒక్క రోజులో 1,00,000 రూపాయలు సంపాదించా. నీకు ఐఫోన్ కొంటా. రమ్యకి ఐఫోను, నాకు నింజా బైక్. 1,00,000 రూపాయలు సరిపోదేమో, ఏదో ఒకటి చెయ్యాలి. ఐడియా, మళ్ళీ గేమ్ ఆడదాం. ఇప్పుడు గ్రీన్ మీద వెయ్యండి. సరే 10,000 వేద్దాం. ఓ షెట్, పోయింది. 10,000. ఏం పర్వాలేదు, ఇప్పుడు ఎల్లో మీద వెయ్యండి. సరే 20,000 వేద్దాం. పోయిన 10,000 కూడా కలిపి 20,000 వచ్చేస్తాయి. షెట్, డామ్ ఇట్, పోయింది. అర్రే మొత్తం పోయాయే. డాడీ పిఎఫ్ డబ్బులు యాడ్ చేసి మొత్తం గెలిచేద్దాం. 20,000 వేద్దాం. 20,000 పోయాయి. డాడీకి తెలిస్తే చంపేస్తాడు. ఐఫోన్ ఇప్పుడు డెలివరీ అవుతుంది. అది క్యాన్సిల్ చేసా. నెక్స్ట్ మంత్ కొత్త మోడల్ తీసుకుందాం. రే బెట్టింగ్ ఆడద్దురా. ఎల్రా, నీకేం తెలుసు. డాడీ పిఎఫ్ డబ్బులన్నీ పోయాయి. రే, ఒక 10,000 అర్జెంటుగా సెండ్ చేయరా. అమ్మ కొంట్లో బాగలేదు. రే, నీకెప్పుడు ఏ హెల్ప్ అడగలేదురా. నిజంగా అర్జెంట్ రా, ప్లీజ్ రా. సరేరా, సెండ్ చేస్తా. ఓకే, థ్యాంక్స్ రా. రే ఆడద్దురా, మళ్ళీ పోతాయరా. ఈ ఒక్కసారికి రా, ఏమనొద్దురా. అమ్మయ్యా, 40,000 గెలిచారా. ఇంకో 1,00,000 గెలిచి డాడీ పిఎఫ్ అమౌంట్లో కలిపేయాలి.